హలో అండి. హెచ్‌ఈబీ స్టోర్‌కొచ్చేసామండి. మాకు పికప్ వ్యాన్‌కి అవైలబుల్‌గా 2 స్టోర్సే ఉన్నాయండి. హెచ్‌ఈబీ స్టోర్ అండ్ ఇండియన్ స్టోర్ మన్‌పసంద్ ఉందండి. మా బాబుకి పిజ్జా కావాలి అంటే హెచ్‌ఈబీ స్టోర్ దగ్గరలో మాడ్ అని ఉందండి. ఎప్పుడూ డోమినోస్ పిజ్జా అలవాటండి. ఇక్కడ దగ్గరలో లేదు. అందుకని మాడ్‌కే వెళ్ళామండి. ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడానికి హెచ్‌ఈబీ స్టోర్‌కొచ్చాము. అందులో నాకు పిజ్జాస్ ఇవి కనిపించాయండి. డిఫరెంట్‌గా అనిపించావి. ఫ్రోజెన్ పిజ్జాస్ అండి. డిఫరెంట్‌గా అనిపించాయని ఇలా వీడియో తీశానండి. చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. ఇక్కడ యూఎస్ వాళ్ళు ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్స్ తింటారండి. అందుకని ఎక్కువ ఏ స్టోర్‌లో అయినా ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువుంటాయి. మన ఇండియన్స్ కూడా తీసుకుంటారు. పరోటాసు, చపాతీ అవి ఎక్కువ తీసుకుంటామండి. కానీ ఇలాంటివి ట్రై చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటాయని. ఒక ఐడియా ఉంటుందని అలా తీశానండి. హెచ్‌ఈబీ స్టోర్ నుండి మాడ్‌కి వెళ్ళామండి. మా బాబుకి పిజ్జా కావాలి అంటే ఆహ్, వచ్చేసామండి. పిజ్జా చూసారా బేస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. మనం ఎలా ఆర్డర్ ఇస్తే అలా ఇస్తారండి. ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తారు అని నేను షేర్ చేస్తున్నానండి. కంటిన్యూ చేయండి. బేస్ ఇలా ప్రిపేర్ చేశారండి. సాస్ వేస్తున్నారు కదా! వెజ్ తీసుకున్నామండి. వెజ్, నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ తీసుకోవాలంటే కొంచెం భయమేస్తుందండి. ఏముంటాయో తెలీదు. మనం సెపరేట్‌గా చెప్పి చికెన్ కావాలంటే అలానే చెప్పి తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. చూసారా అండి సాస్ వేసిన వెంటనే చీజ్ వేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ తీసుకున్నామండి. ఒకటి ట్రై చేద్దాము అని. టాపింగ్స్ బేస్ కాస్టే ఉంటుందండి మెయిన్. టాపింగ్స్ మనకు నచ్చినవి ఏవైనా వేయొచ్చండి. ఇక్కడ చాలా టాపింగ్స్ అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్‌గా. మనకు నచ్చిన ఫ్లేవర్స్ చెప్తే ఆవిడ వేస్తున్నారు. ఇలా మనం ఆర్డర్ చేసిన వెంటనే లైవ్‌లో మన ఎదురుగానే చేస్తారండి. బేస్ చూసారా? బేస్ మిషన్ ఉంది. డైరెక్ట్‌గా మన ముందే అలా ప్రిపేర్ చేశారు. టాపింగ్స్ మనం ఏం చెప్తే అవి వేస్తున్నారండి. మనం చెప్పిన టాపింగ్స్ అన్నీ వేసిన తర్వాత బేక్ చేస్తారండి. మనం ఏ ఫ్లేవర్స్ చెప్పినా అవన్నీ వేస్తారు. మేము 2 ఆర్డర్ చేసామండి. చూసారా ఆవిడ అలా ప్రిపేర్ చేస్తున్నారు. డోమినోస్ తినిన తర్వాత ఇంక ఏవి నచ్చవండి. ఇవి ఇంక దగ్గరలో ఇది ఉంది బాబు ఇష్టంగా అడుగుతున్నాడని తీసుకెళ్ళాము. నాకేమో అంత నచ్చలేదండి. ఈచ్ వన్ పిజ్జా $11 అండి. 2 $22. ఇంకా ఎక్స్‌ట్రా $2 టిప్. టోటల్‌గా $24 అండి. ఇక్కడ ఎక్కువ టిప్ కల్చర్ ఉంటుంది. ఎవ్వరు అడగరండి ఇక్కడ. కానీ అందరు ఇస్తారు. వాళ్ళ హార్డ్ వర్క్‌కి. మనం ఎలా చెప్తే అలా రెస్పెక్టివ్‌గా అలా చేసిస్తారండి. అందుకని మనమే టిప్ ఇస్తాము. ఇక్కడ క్యాబ్‌లో వెళ్ళినా కానీ, మనకేదైనా కొరియర్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ టిప్ కల్చర్ ఉంటుందండి యూఎస్‌లో. ఎవరికైనా ఐడియా ఉండదని చెప్తున్నాను అంతే అండి. ఎవరి ఇష్టం ఇవ్వాలని ఏం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ మనం ఇంప్రెస్ అయ్యి ఇవ్వడం అంతే. ఆవిడ అన్నీ మనం ఎలా చెప్తే అలా వేస్తూ ఉన్నారండి. అందుకని మేము అందుకని $2 ఇచ్చామండి టిప్పు. ఇవ్వాలని ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. చూసారా? వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి తీసుకున్నామండి. బేకింగ్ వెనక ఫైర్ వస్తుంది కదా! అక్కడ బేక్ చేస్తారండి. టాపింగ్స్ అన్నీ ఎక్స్‌ట్రా మేము కొన్ని చూసి చెక్ చేసుకొని యాడ్ చేపించుకుంటున్నామండి. ఇక్కడ నాన్ వెజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే చికెన్ ఒక్కటే చెప్తామండి. ఇంకేం చెప్పము. మా బాబుకి చాలా ఫేవరెట్ అండి పిజ్జా. అందుకే తీసుకొని వెళ్ళాము. కానీ యూఎస్‌లో బర్గర్స్ ఫేమస్ అండి. బర్గర్స్ బావుంటాయి. నాకు పిజ్జా అంత నచ్చలేదండి. పిజ్జా ఫేవరెట్ ఎవరైనా ఉన్నారనుకోండి, యూఎస్ వచ్చే ముందు ఇండియాలోనే క్రేవింగ్స్ అన్నీ తీర్చుకొనొచ్చేయండి. అక్కడే బావుంటాయి పిజ్జాస్. ఆహ్, డొ ఆహ్, పి బర్గర్స్ అయితే ఇక్కడ ఫేమస్ అండి. చూసారా? బేక్ చేయడానికి అక్కడ పెట్టేస్తారు. మనం ఆర్డర్ చేసిన ఈవిడ అన్నీ టాపింగ్స్ అన్నీ వేసేసి అక్కడ పెడతారు. వేరే వారు అందులో పెట్టేసి ఆర్డర్ రెడీ అయిన వెంటనే మనకిస్తారండి. ఇక్కడ మాక్సిమం స్టోర్స్‌లో కానీ, బస్సు డ్రైవింగ్ చేయడం కానీ వుమెన్స్‌నే చూశానండి. చాలా రెస్పెక్టివ్‌గా అనిపించింది. ఇన్స్పిరేషన్‌గా కూడా తీసుకోవాలనిపించిందండి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. వుమెన్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అలా ఇన్స్పిరేషన్‌గా కూడా తీసుకోవాలనిపించింది. చూసారండి అక్కడ కనిపిస్తున్నాయి కదా! అవి జ్యూసెస్ అండి. ఇక్కడేదో డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనం అవి కూడా ఎక్స్‌ట్రాగా పే చేసి తీసుకోవచ్చండి. బేక్ చేస్తున్నారు చూసారా? బ్యాక్ సైడ్ ఫైర్ వస్తుంది. అక్కడ రెడీ అయిన వెంటనే
మన ఆర్డర్ రెడీ అవుతుంది. గ్రీన్ టీ షర్ట్ వేసుకున్నారు కదా, ఆవిడ బేస్లు ప్రిపేర్ చేసి పెడుతున్నారండి. అన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన వెంటనే లైవ్లో ప్రిపేర్ చేసి పెడుతున్నారు. మేము ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మా పిజ్జా రెడీ అయిపోయింది, వచ్చేసింది. చూసారా, వెజ్ నాన్ వెజ్ ఇచ్చామండి. ఇలా రెడీ అయింది. లాస్ట్కి బేక్ అయిన తర్వాత డోమినోస్తో ఈక్వల్ అవ్వలేదండి, పర్వాలేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. కానీ డాలర్స్లో ఎక్స్ట్రా $22 అండి రెండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.